హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు పొంగనాలు టమాటా చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ పొంగనాలలో టమాటా చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది, కానీ ఇలా ఒకరోజు చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పొంగనాలకు చేయాలనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకోవాలి బియ్యాన్ని, మినపప్పును. బియ్యం ఒక 3 గ్లాసులు, 1 గ్లాసు మినపప్పు బాగా కడిగి ఉదయం నానబెట్టుకొని, నానిన తర్వాత మంచినీళ్ళు పోసి బాగా 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకొని, నానిన ఈ బియ్యాన్ని, మినపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కాకుండా మెత్తగా పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని ఇంకొక పాత్రలోకి కొంచెం తీసుకోవాలి. ఒకరోజు దోశ చేసుకోవచ్చు, ఒకరోజు పొంగనాలు చేసుకోవచ్చు. నేను కొంచెం తీసి పక్కకు పెట్టాను దోశకు, మళ్ళీ రోజు చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇది కొంచెం ఇప్పుడు ఉదయం చేసుకోవడానికి టిఫిన్కి పొంగనాలు చేస్తున్నాను. ఈ పొంగనాలలో ఈ పోపు చేయాలి కాబట్టి, ఈ పోపులో స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ ఎర్రగా అయిన తర్వాత ఈ క్యారెట్ బాగా తురుముకొని, క్యారెట్ వేసుకొని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఆయిల్లోనే చాలాసేపు ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి క్యారెట్ మంచిది కాబట్టి ఏ విటమిన్ ఉంటుంది, కళ్ళకు మంచిది. పిల్లలకి తొందరగా కళ్ళకు అద్దాలు వస్తున్నవి. అందుకోసం పిల్లలకి ఎప్పుడెప్పుడు క్యారెట్ ఇలా ఏదో రూపకంగా తినిపించాలి పిల్లలకి. అందుకోసం ఈ క్యారెట్ను బాగా ఉడికిన తర్వాత ఈ తీసి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకొని, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా పొంగనాల పెనంలో ఆయిల్ వేసుకొని, ఇలా కొద్దిగా వేసుకొని బాగా చిన్న మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తేనే లోపల ఉడుకుతుంది, లేకుంటే పచ్చిగా పిండిగా ఉంటుంది. ఇలా మూత పెట్టి కొంచెం సేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత తీసి, ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా క్యారెట్ వేసి కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఇలానే అన్నీ చేసుకోవాలి. పిల్లలకు మాత్రం కారం వేయకుండా చేస్తాము కొన్ని. తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని, కొంచెం మిక్సీకి వేసిన పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి కలుపుకొని, మళ్ళీ అన్నీ పొంగనాలన్నీ మీడియం ఫ్లేమ్లో అన్నీ వేసుకుంటాము. ఇది చాలా మంచిది పిల్లలకి మాత్రము. వాళ్ళు సాయంత్రం పూట కూడా వచ్చి స్నాక్స్ అడిగినప్పుడు ఈ పొంగనాలే పిండితోటే మళ్ళీ వేడివేడివి చేసి పెట్టినట్లయితే పిల్లలకు చాలా ఇష్టము పొంగనాలు. క్యారెట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఆరోగ్యం కూడా. చట్నీ లేకుండా అయినా తింటారు పిల్లలకు చేసి పెట్టినట్లయితే. బయటివి అస్సలు అడగరు. ఇలా ఇంట్లో చేసి పెడితే బయటివి అస్సలు అడగరు. రోజుకు ఒక రకంగా చేయాలి. ఓ రోజు పొంగనాలు, ఒక్కొక్క రోజు ఏవైనా ఇంట్లో చేసేటివే ఏవైనా చేసి పెట్టినట్లయితే వాళ్ళు బయటివి అస్సలు అడగకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తల్లులు మాత్రం పిల్లలను బయటివి అడగకుండా చేయాలంటే సాయంత్రం పూట స్నాక్స్కు వాళ్ళకు ఏదైనా ఒక్కొక్కటి చేసి పెట్టాలి. బొరుగులు, పోపైన, అటుకులు అయినా ఏవైనా ఒకటి ఇంట్లో ఉండేటివే తోటే చేసి పెట్టినట్లయితే పిల్లలు అలా ఇంట్లోవే తినాలనేది వస్తుంది చిన్నప్పటి నుంచి. వాళ్ళు బయటివి అస్సలు అడగకుండా ఉంటారు, ఆరోగ్యాన్ని కాపాడిన వారం అవుతాము. ఇలా మొత్తం ఇలా అన్నీ చేసుకున్న తర్వాత టమాటా చట్నీకి టమాటాలని బాగా కడిగి, కొన్ని పచ్చిమిరపకాయలు, పిల్లలకి ఎక్కువ కారం వేస్తే తినరు కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని, పాన్లో బాగా నీరంతా ఆవిరైన తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అది కొంచెం బాగా వేడైన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా ఉడకనివ్వాలి. పచ్చిమిరపకాయలను కొంచెం సేపు ఆయిల్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది.
కొంచెం సేపు పచ్చిమిరపకాయలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇక కడిగి ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ కట్ చేసుకున్న టమాటాలను మొత్తం ఈ ఆయిల్లోనే వేయాలి. వాటర్ వేయకుండా ఈ టమాటాలకి ఈ వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ తోటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరికి ఉడకనివ్వాలి. ఇలా కొంచెం పసుపు వేసి ఉడకనివ్వాలి. ఈ పొంగనాలలో టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వేడివేడి అన్నంలో అయినా టమాటా చట్నీ బాగుంటుంది. ఈ పొంగనాలు చేసిన రోజు ఈ చట్నీ అన్నములో తినొచ్చు, ఈ పొంగనాలలో తినొచ్చు. పల్లి చట్నీ అయితే అన్నములో తిననీకి రాదు. ఇలా చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కొన్ని ఎల్లిపాయలని జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి. ఈ టమాటాలు దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా దగ్గరికి ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలను జీలకర్రను కూడా వేసుకొని అంతా కలిసే వరకు బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల నూగుల పొడిని, కొంచెం ధనియాల పొడిని వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత దించిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి. ఇవన్నీ ఆ వేడికే ఇవి సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీ. పిల్లలకు మాత్రం చాలా ఇష్టము. ఇలా చప్పగా ఇలా చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలు అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తినిపించారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడెప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇలా మొత్తం పొంగనాలు అయిన తర్వాత వేడివేడి పొంగనాలలో ఈ టమాటా చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీ. పల్లి చట్నీ ఒకరోజు, టమాటా చట్నీ ఒకరోజు చేసుకోవచ్చు. ఈరోజు టమాటా చట్నీ చేసినాం, రేపు దోశ చేసినప్పుడు పల్లి చట్నీ చేసుకోవచ్చు. పిల్లలకి మార్చి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.